మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తరం వాసి జాడిరాజయ్య సమావేశం నిర్వహించారు. అధిష్టానం ఎంపీ టికెట్కు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ అనేక పదవులలో ప్రజలకు పార్టీకి సేవ చేశారని, గెలుపు కొరకు అనేక ఒడిదుడుకులకు లోను కాకుండా శ్రమించి పార్టీ కొరకు కష్టపడ్డానని, తన సేవలను గుర్తించి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మహముత్తరం మండలం స్తంభంపల్లి జీపీ సర్పంచ్గా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నానని, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికై విధులు నిర్వహిస్తున్నానని, 25 సంవత్సరాలలో జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా సేవలందించారన్నారు. అధిష్టానం తన సేవల్ని గుర్తించి ఎంపీ టికెట్ కేటాయించినట్లయితే ప్రజల అభిమానం, నాయకుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుపునందిస్తానని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు జాడి కీర్తి, మాజీ ఎంపీటీసీ పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా మండల అధ్యక్షురాలు దేవి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎంపిక అభ్యర్థిగా నేను ప్రకటన జరిగింది. ముందే ప్రియతమ నాయకుడు మంత్రి శ్రీరావు గారికి వినతి పత్రం అందించడం జరిగింది. పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ స్థానిక ఎమ్మెల్యే విజయ రామరావు గారికి కూడా కావడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి కూడా పోవడం జరిగింది. ఈరోజు మహముత్తరం అయితేనేది, పడవలు అయితేనేది, కారణం అయితేనేది, మల్హారా మండలం